హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడగలరు. అలాగే మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. సునంద అనుకోని రీతిగా అందరికీ ఒక షాకింగ్ ఇవ్వబోతుంది. అది ఏంటి, ఎలా ఇచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో మొత్తానికి శశికాంత్ మాటలు విని సునంద అయితే ఆనందిని ఆదిత్యాన్ని ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చాక వీళ్ళంతా చాలా హ్యాపీ అయిపోతారు. మొత్తానికి శశికాంత్ అయితే మాత్రం సునందని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తాడు. సరే, నువ్వు నీ పంతంతోనే ఉండు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, నాకు ఎలాగో ఆరోగ్యం సరిలేదు, ఈ బతికిన కొన్ని రోజులు కొంత టైం అయినా సరే నాకు నచ్చినట్టుగా నువ్వు ఎలాగో చెయ్యో అనేసరికి ఏంటండి అవేం మాటలు అని చెప్పేసి సునంద అంటుంది. అంతే కదా సునంద, నేను ఎంతలాగా నేను ప్రాధేయపడుతున్నానో నీకు అర్థమవుతుందా? ఏముంది, ఆనంది ఆదిత్యల్ని తీసుకొని రమ్మంటున్నాను అని చెప్పేసరికి వెంటనే సునంద అంటుంది, ఏ హాస్పిటల్లో నన్ను ఏమైనా పిలిచిందా? కనీసం పలకరించలేదు కదా. తనకే అంతున్నప్పుడు నేను ఎందుకండి తగ్గి మాట్లాడాలి? అందుకే నేను వాళ్ళ విషయం కోసం ఏది ఆలోచించాలనుకోవట్లేదు అని చెప్పేసి సునంద అంటుంది. అనేసరికి అవన్నీ కాదు, డోనర్ వస్తారు, వచ్చినా కావాలని ఆనంది అడ్వాంటేజ్ తీసుకొని నాకు లివర్ డొనేట్ చేసిందని నువ్వు అనుకుంటున్నావు. అదే గంట లేట్ అయి ఉండి నా ప్రాణం పోయింటే నువ్వేం చేసేదానివి? కాబట్టి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపకుండా పోయి తిరిగి వాళ్ళపైన మనం ఇలా నిందలు వేసి మాట్లాడడం చాలా తప్పు అని చెప్పేసి మొత్తానికి శశికాంత్ అయితే సునంద కళ్ళు తెరిపిస్తాడు. ఇంక అప్పటికి సునంద కన్విన్స్ అవ్వకపోయేసరికి ఒక్కటే అంటాడు, సరే అయితే ప్రతి వెడ్డింగ్ యానివర్సరీకి నువ్వు నాకు ఒక బహుమతి ఇస్తావు. ఈసారి ఆ బహుమతి ఆనంది ఆదిత్యాన్ని ఇంటికి తీసుకురావటమే అనుకుంటాను. నాకు నా పెద్ద కొడుకు పెద్ద కోడలు నా ఇంట్లో ఉండటం కావాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా సునంద షాక్ అయిపోతుంది. అయిపోయి ఇంక చేసేదేం లేక, సరే మీరు దయచేసి లేనిపోని డెసిషన్స్ తీసుకోకండి, నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పేసి సునంద అయితే మొత్తానికి ఆదిత్య ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తుంది. ఇంకా ఆనందిని తీసుకురావచ్చే ప్రయత్నంలో సునంద చాలా ఆలోచించినా కూడా చేసేదేం లేక ఇంకా తప్పక అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి సునందని చూసిన ఆదిత్య ఆనంది చాలా సంతోషపడతారు. అసలు అమ్మేనా వచ్చింది, ఇది కళ నిజమా అని. రండమ్మ రండత్తయ్య అని చెప్పేసి ఇద్దరు పిలుస్తారు. పిలిచేసరికి ఇల్లంతా చూస్తుంది. చూసేసరికి సరే కూర్చోండి అత్తయ్య అనేసి ఆనంది అనేసరికి, నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను, ఈ ఇల్లు చూసారా ఎలా ఉందో, నాతో వచ్చేయండి అని చెప్పేసి అంటుంది. అనేసరికి అది కాదమ్మా అంటే, మరి ఇంకేం మాట్లాడద్దు, నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు, నేనే వచ్చి పిలిచాను కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లము? అయినా మీరు అనుకున్నది సాధించారు, అందరి ముందు ప్రశంసలు పొందారు, సో మీకు మీరుగా బ్రతకగలరని నిరూపించుకున్నారు. సో ఇక్కడ నాకు మీరు ఇంకా నిరూపించాల్సింది ఏమీ లేదు, మీరు అన్న మాట ప్రకారమే అన్నీ సాధించారు, కాబట్టి ఇప్పుడు నేనే పిలుస్తున్నాను, దయచేసి నాతో రండి అని చెప్పేసి ఇంక మొత్తానికి సునంద అలా అనేసరికి ఇంకా వీళ్ళు అమ్మ అంతలా పిలుస్తున్నప్పుడు ఇంకా తప్పదు కదా అంటే ఆనంది మాత్రం చిన్నబోతుంది. ఎందుకు అంటే ఆదిత్యాన్ని మాత్రమే తను పిలిచింది అనుకుంటే, ఆనంది నేను నిన్ను కూడా పిలుస్తున్నాను రండి అంటే ఇద్దరిని కలిపే కదా అనేసరికి ఇంక సంతోషంతో ఇద్దరు సరే అమ్మ అంటే, నేను బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా మీరు రండి అని చెప్పేసి సునంద వాళ్ళనైతే మొత్తానికి ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా ఈలోపు అయితే మాత్రం శశికాంత్ చైతన్య అమ్మ నిజంగానే వీళ్ళని తీసుకొస్తుందంటావా, లేదా మధ్యలో ఏమైనా మైండ్ మార్చుకుంటుందా అని చెప్పేసి అనుకుంటారు. సునంద మాట ఇచ్చిందంటే చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది, కాబట్టి ఆ అవకాశం కోసమే నేను ఇన్ని రోజులు చూశాను, మొత్తానికి సునంద అనుకున్న పని చేస్తుందని నమ్మకం నాకుంది అని చెప్పేసి ఇంకా శశికాంత్ అనేలోపే కారు వచ్చి ఆగుతుంది. ఇంకా ఆదిత్య ఆనంది కారులోంచి దిగేసరికి జీవన షాక్ అయిపోతుంది. అన్న మాట ప్రకారం అత్తయ్య వీళ్ళని తీసుకొచ్చేసింది, ఇన్ని రోజులు నేను కట్టిన గోడ ఒక్కసారిగా ఈ ఆనంది ఆపరేషన్తో కూల్చేసింది
అని చెప్పేసి జీవన అయితే అనుకుంటుంది. అయినా కూడా మొత్తానికి అత్తయ్య తీసుకొని వచ్చేసింది. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు ఏం చేయాలన్నా ఈ చైతన్యం ముందు బ్యాడ్ అయిపోతాను అని చెప్పేసి ఇంకా ముఖం మీద ఫేక్ స్మైల్ వేసుకొని చైతన్య మొత్తానికి ఆదిత్య బావ ఆనంది వచ్చేసారు. ఇంకా నా కళ్ళలు ఫలించాయి. ఇన్ని రోజులుగా ఎంత ఎదురు చూశాను వీళ్ళు రావాలని అని ఏదో ఒక డ్రామా చేసేసరికి ఇంకా మొత్తానికి వీళ్ళైతే దిగుతారు. ఇంకా లోపలికి రాబోతుంటే శశికాంత్ ఆగండమ్మా, ఆ కుడికాళ్ళు పెట్టి బయటకు వెళ్ళిపోయారు, అదే కుడికాళ్ళు పెట్టి లోపలికి రండి అనేసరికి ఇంకా పెట్టేసరికి ఒక్క నిమిషం చైతన్య అంటాడు, జీవన వెళ్ళి హారతి పట్టుకొని రా, అన్నయ్య వదిలని హారతి ఇచ్చి ఆహ్వానిద్దాం అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే జీవన చేసేదేం లేక తన చేతులతో తానే హారతి ఇచ్చి వీళ్ళిద్దరికీ లోపలికి వెల్కమ్ చెప్తుంది. చెప్పేసి ఇంకా చెప్పేసరికి ఇంకా వెంటనే వీళ్ళైతే లోపలికి వస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా సునంద కూడా హ్యాపీగానే ఉంటుంది. మొత్తానికి తనేం వీళ్ళ మీద పగలేదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పిన మాటలు విని వాళ్ళని దూరం చేసుకుందే కానీ ఆదిత్య ఆనందిల పైన తనకేం అంత పగలేదు కాబట్టి తను కూడా హ్యాపీగానే ఉంటుంది. ఇంకా సునందని అలా చూసిన జీవనకి కుళ్ళొచ్చేస్తుంది. ఏంటి మొత్తానికి మా అత్తయ్యని మార్చేసినట్టున్నారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఇందుమతి పెద్దమ్మకి ఫోన్ చేస్తే ఏదో ఒక సలహా ఇస్తుంది అని చెప్పేసి ఇంకా జీవన అనుకొని ఇంకా జీవన అయితే కాల్ చేస్తుంది. ఇందుమతికి కాల్ చేసి పెద్దమ్మ అనేసరికి ఇంకా నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి ఆదిత్య ఆనంది ఇంటికి వచ్చారంట కదా అని చెప్పేసి అంటుంది. అవును పెద్దమ్మ, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. మొత్తానికి మా అత్తయ్య పిచ్చి మొహంది అక్కడికి వెళ్ళి మరి వాళ్ళని తీసుకొని వచ్చింది. మా మావయ్య ఇంత బ్లాక్మెయిల్ చేస్తాడని అనుకోలేదు. చాలా ప్రయత్నించాను వాళ్ళ ఇంట్లోకి రాకుండా చేయాలని, కానీ చైతన్యాన్ని నువ్వు ఎలా అయినా లోబరుచుకోమన్నావు అని చెప్పేసి, కానీ మా మావయ్య ఇంతలా బ్లాక్మెయిల్ చేశాడు. చైతన్యాన్ని నువ్వు ఎలా అయినా సరే లోపరుచుకోమని చెప్పావని వాడి దగ్గర నేను నటించలేనట్టుగా నటిస్తున్నాను. ఇంకా కానీ ఏం చేయను, ఆప్షన్ లేక నేను కూడా సంతోషంగా వాళ్ళని పిలుస్తున్నట్టుగా వెళ్ళి నా చేత్తో నేనే హారతిచ్చి తీసుకొని వచ్చాను. ఇదంతా నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేయాలి పెద్దమ్మ, అసలు నాకైతే ఏం బుర్ర పని చేయట్లేదు. ఆ ఆనంది ఇంట్లోకి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి జీవన మాట్లాడుతుంది. ఇంకా వెంటనే ఇందుమతి, అదే నేను ఆలోచిస్తున్నానే, ఇంతవరకు ఏదైతే జరగకూడదు అనుకున్నామో మొత్తానికి ఆనంది అది సాధించేసింది. దానికి వత్తాసుగా మీ మామయ్య ఇంకా మీ అత్తని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు అంటున్నావు కదా, ఇంకా ఆవిడ చేసేదేం లేక ఇంకా వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చింది అనేసరికి అంతటితో ఆగుతుందో లేదో, ఇంకా వెళ్ళి మా బావకి మా అత్తయ్య చాలా దగ్గర అయిపోతారు. అసలే తల్లి కొడుకుల బంధం కదా, ఇంకా కంపెనీ బాధ్యతలు కూడా మా బావకి అప్పచెప్తుందేమో. ఈ ఆనంది తక్కువది కాదు, దీన్ని తక్కువ అంచనా వేయటానికే లేదు. మొత్తానికి ఆ రోజు ఆ పెళ్లి మీడియా విషయంలో ఆనంది హ్యాండ్ ఉంది, తనే వాంటెడ్గా ఇంటి పరువు తీసింది అని మనమే నిరూపించాం. కానీ తను చేయలేని దానికి నిందపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలియక పిచ్చి మొహంది మా అత్త ఆనందియే తప్పు చేసింది అనుకొని ఇప్పటికీ తనని హేట్ చేసింది. కానీ మా మామయ్య వల్ల ఆ హేటెడ్ అంతా పక్కన పెట్టేసి ఆనందిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళనైతే మాత్రం మా అత్తయ్య ముందు నెగిటివ్ చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి జీవన మాట్లాడుతుంది. ఇంకా జీవన మాట్లాడేసరికి ఇందుమతి అంటుంది, సరే రాక వచ్చారు కాబట్టి నా గెస్ కరెక్ట్ అయితే మీ అత్తయ్య పూజ అరేంజ్ చేయొచ్చు. అవును, ఆ ఏర్పాట్ల కోసమే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి జీవన అంటుంది. ఇంకా సరే అయితే నువ్వు ఒక పని చేయి, ఒక ఇద్దరిని అరేంజ్ చేసి మీ అత్తయ్యని రెచ్చగొట్టేలాగా చూడు, వచ్చి ఆనంది విషయంలో మీ అత్తయ్యని చిన్న చూపు చేసి మాట్లాడేలాగా వాళ్ళతో మాట్లాడించు. అప్పుడు మీ అత్తయ్యకి ఎలాగూ అహం ఎక్కువ కాబట్టి తన ముందు ఆనందిని గొప్ప చేసి మాట్లాడితే తను చేసిన తప్పు తాను తెలుసుకొని మొత్తానికి ఆనందిని మళ్ళీ ద్వేషించడం మొదలు పెడుతుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య తగులు పెడితే మొత్తానికి నువ్వు మంచి అవ్వచ్చు, కాబట్టి ఇంకా ఆ పని చూడు అని చెప్పేసి ఇందుమతి అంటుంది. అనేసరికి మంచి ఐడియా ఇచ్చావు పెద్దమ్మ, ఇప్పుడే నేను ఒక ఇద్దరు ముత్తైదుల్ని ఎలాగో వస్తారు కదా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి మా అత్తయ్యని రెచ్చగొట్టేలాగా చేస్తాను, మా అత్తయ్య మనసు మార్చేసేలాగా చేస్తాను. ఆనందిని ఆ రోజు ఆ మీడియా విషయంలో ఎలా అయితే మా అత్తయ్య పైన పరువు తీసేసింది అని చెప్పేసి తనని బ్లేమ్ చేయించానో ఈరోజు కూడా ఆనందిని మా అత్త దగ్గర ఇరికించేస్తాను. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి నేనైతే ఏం తెలియనట్టుగా మంచి దానిలో వాళ్ళ ముందు డ్రామా చేస్తూ చైతన్యకి దగ్గర అవుతాను.
ఏదో ఒకలాగా నేను ఈరోజు అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడతాను అని చెప్పేసి జీవన అయితే ఇందుమతితో మాట్లాడుతుంది. కానీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళ మాటలన్నీ వినేస్తుంది సునంద. వినేశాక అసలు సునంద ఎందుకు జీవన ఇలా చేస్తుంది, దీనికి తగిన బుద్ధి చెప్పాలి అనుకునే లోపే ఇంకా మొత్తానికి ఒక ఇద్దరు ముత్తైదులు ఇంటికి వస్తారు. వచ్చేసరికి సునంద ఏం తెలియనట్టుగా కిందకు వెళ్తుంది. కిందకు వెళ్ళేసరికి ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసరికి బాగున్నారా, రండి రండి, ఇంకా మొత్తానికి ఈరోజు అయితే పూజ పెట్టుకున్నాం, మీరు చివరి వరకు ఉండాలి అని చెప్పేసి సునంద అంటుంది. మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు. అనేసరికి ఇంకా వీళ్ళు సరే సునంద గారు, పూజ కోసం కాదులే కానీ ఏంటి మీ ఆనంది కోడల్ని ఇంటికి తీసుకొచ్చారని విన్నాము, అసలు మీరు ఎంత తగ్గి ఈ పని చేస్తారని అనుకోలేదు, మొత్తానికి ఎందుకు పనికిరాని అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్నారు, రూపాయి కూడా లేదు, అలాంటిది తను ఈరోజు మీ పైన చక్రం తిప్పుతుంది, మొత్తానికి మీ అంతటి మీరే తన కాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా చేసుకొని ఇంటికి రప్పించుకుంది కదా, ఇంకా ఇంతకు మించిన ఓటమి ఏముంటుంది మీకు, అయినా సరే పేరుకి ఇది సునంద ఇల్లేమో కానీ ఇంకా మేమైతే ఆనంది ఇల్లానే అనుకుంటున్నాం, అయినా చేసింది మర్చిపోయారు అనుకుంటా, ఇంకా అన్నీ మర్చిపోయి మీరే కలిసిపోయినప్పుడు మేం మాత్రం ఏం చేస్తాంలే, అయినా ఆ జీవన చూడండి ఎంత ఒబ్బిడిగా ఉంటుందో అని చెప్పేసి మొత్తానికి ఆనంది పైన లేనిపోని మాటలు చెప్పి జీవనాన్ని పొగట్టడం మొదలు పెడతారు. కానీ సునంద ఆల్రెడీ ఇందుమతి జీవనాల మాటలు విన్నది. అయితే వీళ్ళ మాటలన్నీ అబ్జర్వ్ చేస్తాడు శశికాంత్. వీళ్ళెవరో వచ్చి అనవసరంగా మళ్ళీ సునంద మైండ్ ఖరాబ్ చేస్తున్నారు, సునంద అనవసరంగా మళ్ళీ ఆనందిని ద్వేషిస్తుంది, అసలు వీళ్ళకి ఎలా సమాధానం చెప్తానో చూడు, బుద్ధి తెలిసేలా చేస్తాను అని శశికాంత్ వచ్చి మాట్లాడే లోపే ఇంకా సునంద అయితే ఆపండి, ఇదంతా జీవన మీతో చేయించిందనే విషయం నాకు తెలుసు, కావాలనే వచ్చి ఆనంది పైన లేనిపోని నిందలు వేస్తున్నారు, మీ మాటలు విని నా కోడల్ని నేను అసహించుకుంటాను అనుకుంటున్నారా, అసలు అది జరిగే పనే కాదు, ఏ జీవన కిందకి రావే నువ్వు అని చెప్పేసి సునంద చాలా గట్టిగా జీవనాన్ని రమ్మని పిలుస్తుంది. ఇంకా జీవన కేక విని ఏమైంది అత్తయ్య నన్ను ఎందుకు ఇలా పిలుస్తుందని చెప్పేసి కిందకి దిగుతుంది. ఇంకా ఆనంది, ఆదిత్య, చైతన్య వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చేసరికి బాగానే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టున్నావుగా, ఆనంది మీద లేనిపోని నిందలు వేసి నా మైండ్ ఖరాబ్ చేసి నన్ను ప్రొవోక్ చేసి రెచ్చగొట్టాలని చెప్పేసి ఇప్పుడే నేను కూడా నీ మాటలు నువ్వు ఇందుమతితో మాట్లాడినవి విన్నాను, అయితే నువ్వు మారింది నిజం కాదన్నమాట, ఆనందిని ఇంటికి తీసుకురావాలి, ఆదిత్యాన్ని ఇంటికి తీసుకురావాలి అని నువ్వు చెప్తుంది నటన అని నాకు ఇప్పుడు అర్థమైంది అనేసరికి చైతన్య షాక్ అయ్యి ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అంటే, అవునరా ఇది నీ దగ్గర మార్కులు కొట్టేయడానికి మన దగ్గర నటించింది, అయితే ఇంకొక విషయం కూడా నాకు ఈరోజే తెలిసింది, ఆ రోజు ఆ రెండో పెళ్లి విషయంలో ఆనందియే కావాలని మీడియా వాళ్ళని పిలిచి మన ఇంటి పరువు తీసిందని నేను అపోహపడి ఆనందియే తప్పు చేసిందని తన మీద కోప్పడి బయటికి పంపించేశాను కదా, అయితే ఆ పని చేసింది ఎవరో కాదు నీ ముద్దుల పెళ్ళాం జీవన, అది వాళ్ళ పెద్దంతో మాట్లాడుతుండగా నా చెవులారా నేను విన్నాను, అలాగే ఇప్పుడు ఆనందికి నాకు మధ్య గొడవ పెట్టేసి ఇగో ఇలాంటి వాళ్ళని రప్పించి రెచ్చగొట్టించి నా చేతులతో నేనే ఆనందిని ఇంట్లోంచి బయటకు పంపించేలాగా చేయాలని ప్రవర్తిస్తుంది నీ పెళ్ళం జీవన అనేసరికి ఇంకా చైతన్యకైతే చాలా కోపం వస్తుంది. జీవన అయితే మాత్రం షాక్ అయిపోతుంది. అంటే అత్తయ్య నేను ఇందుమతి పెద్దంతో మాట్లాడిన మాటలన్నీ వినేసింది అని చెప్పేసి అనుకునేసరికి ఇంకా వెంటనే చైతన్య అయితే జీవన మమ్మీ చెప్పింది నిజమే కదా అంటే, అది కాదు చైతన్య అనేసరికి ఏంటి సమాధానం చెప్తున్నావు అని ఇంకా సునంద అయితే లాగిపెట్టి జీవనాన్ని ఒకటి కొడుతుంది. మొత్తానికి నేను లీడ్ చేస్తుంది మీ పెద్దమ్మ అన్నమాట, చేయని తప్పుని ఆనంది పైన వేసేసి ఆనంది మీద లేనిపోని అభాండాలు వేసి నాకు దూరం చేయాలని ప్రయత్నిస్తారా, అది తెలుసుకోకుండా నేను అనవసరంగా ఇన్ని రోజులు నా కోడలు కొడుకుని దూరం చేసుకున్నాను, ఇప్పుడే నీ నిజస్వరూపం నువ్వు ఎన్ని కుట్రలు చేసావో నాకు బయటపడింది అనేసరికి అదేంటి అత్తయ్య మీరు విన్నాను అంటున్నారు, దానికి రుజువు ఉండాలి కదా, నేను అలా మాట్లాడానో లేదో అనేసరికి ఇంక వెంటనే శశికాంత్ అది కూడా తెలుస్తుందమ్మా, నేను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేశాను, వీళ్ళిద్దరికీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇలా గొడవలు పెడుతున్నారని, వాళ్ళు నిజం చెప్తే సరే లేదంటే ఇంక వీళ్ళు వెళ్ళి కటకటాల వెనక నిల్చోవాలి అనేసరికి ఇంకా వాళ్ళిద్దరు ముత్తైదువులు భయంతో లేదండి మీ చిన్న కోడలు జీవన ఇలా చెప్పమంటేనే మేము చెప్పాము, అంతకుమించి మాకేం సంబంధం లేదు, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి సునంద గారు అనేసి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పరారైపోతారు. ఇంకా వాళ్ళు అందరి ముందు జీవనయ్యే చెప్పమంది అని చెప్పేసరికి ఇంకా వెంటనే ఆదిత్య ఆనంది షాక్ అయ్యి శశికాంత్ అయితే ఇదిరా నీ పెళ్ళాం నిజస్వరూపం చూసావు కదా, భయపెట్టేసరికి వాళ్ళు నిజాన్ని ఒప్పుకున్నారు,
ఇప్పుడేమంటావు జీవన అనేసరికి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయేసరికి ఈలోపు ఇందుమతి జీవనకు ఫోన్ చేస్తుంది. జీవన కాల్ కట్ చేస్తుంది. ఎత్తు, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నీ పెద్దమ్మ ఇంకేం చేయమని చెప్తుందో, ఇక్కడ జరిగింది ఏం చెప్పకుండా నువ్వు మాట్లాడాలి అని చెప్పేసరికి ఇంక వెంటనే జీవన చేసేదేం లేక ఫోన్ ఆన్సర్ చేస్తుంది. చేసి ఇంకా చెప్పు పెద్దమ్మ అనేసరికి, ఏంటి పని అయిపోయిందా, మీ అత్తకి జీవనకి ఆనందికి మధ్య గొడవ అవుతుందా అనేసరికి, స్పీకర్ ఆన్ చేయి అని చైతన్య అనేసరికి ఇంకా స్పీకర్ ఆన్ చేస్తుంది. పెద్దమ్మ నేను మీతో తర్వాత మాట్లాడినా అంటే, తర్వాత మాట్లాడతాను అంటావేంటి, గుడ్ న్యూస్ చెప్పు, ఇక్కడ నీకోసమే వెయిట్ చేస్తున్నా చెప్తావని. మొత్తానికి మనం వేసిన ప్లాను వర్కౌట్ అయ్యింది. మీ అత్త అయితే ఆనందిని మెడ పట్టుకు బయటికి గెంతేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీ అత్తయ్యని ఫుల్గా రెచ్చగొట్టుంటారు. పాపం మీ పిచ్చి సునంద అత్తయ్య ఎవరేం చెప్తే అదే నమ్మేస్తుంది. ఇంకా మొత్తానికి ఆనందిని మీ అత్తయ్య చేతిలో నుంచి ఇంకెవ్వరూ రక్షించలేరు. సో నువ్వు ఈరోజు హ్యాపీ కదా అనుకునేసరికి జీవన ఫోన్ చేసి మరీ నన్ను ఇరికించావు కదా పెద్దమ్మ, ఇక్కడ నా పరిస్థితి అయోమయంగా ఉంది అసలు అని మనసులో అనుకుంటుంది. సరే అయితే నువ్వు సంతోషంలో తబ్బిబ్బైపోయి మాట్లాడలేకపోతున్నావు అనుకుంటా, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి ఇందుమతి ఫోన్ పెట్టేస్తుంది. ఇంక ఈ మాటలు అందరూ వినేస్తారు. ఇంక చైతన్య అయితే మాత్రం బాధపడతాడు. నువ్వు మారేవనుకున్నాను జీవన, నువ్వు మనసులో ఇంత పెట్టుకొని మా ముందు నటించావని నేను అనుకోలేదు. నువ్వు నా ముందు ఇంతలా నటిస్తుంటే నువ్వు నటన అని నేను ఎలా తెలుసుకోలేకపోయానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనసులో ఇలాంటి చెడు ఆలోచనలు పెట్టుకొని నువ్వు నా ముందు మారినట్టు ఆదిత్య అన్నయ్యని ఆనంది వదిని ఇంటికి రప్పించమని నిజంగానే మారి చెప్తున్నావు. పాపం అమ్మ చేతిలో తిట్లు తిని దెబ్బలు తిన్నావని కన్సర్న్తో నేను నువ్వు మారావని నిజంగానే నమ్మాను. కానీ మనసులో ఇంత చెడు ఉద్దేశం పెట్టుకొని చేయని తప్పుని ఆనంది వదినపై వేసేసి ఈరోజు అమ్మ ముందు తనని దోషిగా నిలిచిపెట్టావు ఇన్ని రోజులు. సో భగవంతుడి దయ వల్ల అమ్మని తన చెవులతో తానే నీ మాటలని విని నిజం తెలుసుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు ఇంకొక అనర్థం చూడాల్సి వచ్చేది. అసలు నాకు నిన్ను చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని చైతన్య అంటాడు. ఇంకా వెంటనే ఆనంది, ఏంది జీవన ఇది, నేను వచ్చినప్పుడు నువ్వు అంత మంచిగా మాట్లాడుతుంటే నువ్వు మారేవనుకున్నాను. ఆ రోజు కూడా నేను నెత్తి నోరు కొట్టుకున్నాను అత్తయ్య, నా తప్పేం లేదు, నేను ఈ మీడియా వాళ్ళని పిలవలేదు, నేను కావాలని ఇంటి పరువు ఎందుకు తీస్తాను అని చెప్పినా కూడా మీరు నా మాట వినలేదు. ఇప్పుడు జీవన నోటితో జీవనయే చెప్పింది, దీనికి ఏం సమాధానం చెప్తారు అని ఆనంది నిలదీసేసరికి, నన్ను క్షమించమ్మా ఆనంది, ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకు మీ మామయ్య మీ విషయంలో ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏ తప్పు చేయకుండానే నువ్వు ఆదిత్య శిక్ష అనుభవించి ఇంట్లో నుంచి మీ అంతటి మీరే వెళ్ళిపోయారు. శిక్ష పడాల్సిన వాళ్ళు ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి సునంద అయితే ఆనందికి క్షమాపణ చెప్పి ఆనంది ఏ తప్పు చేయలేదనే నిజాన్ని అర్థం చేసుకుంటుంది. ఇంకా వెంటనే ఆదిత్య, ఏంటి జీవన ఇది, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఆనంది అంటే నీకెందుకు అంత పగ అనేసరికి, ఇంకా ఏముంటుంది, మీరు ఎలాగో ఇంటికి వచ్చేస్తారు, మొత్తానికి తన ఎండి చైరు ఆనందియో నువ్వో ఎవరో ఒకరు భర్తీ చేస్తారన్న భయంతో జీవన ఖచ్చితంగా ఇలాంటి చెడు పనులు చేయడానికి దారి తీసుకునే ఆలోచన తీసుకొచ్చుకుంది అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే సునంద, ఇంక ఇలా మాటలతో కాదు, చేయని తప్పును ఆనంది మీద వేసి నన్నే పిచ్చిదానిలా చూసింది ఈ జీవన, అందరి ముందు నన్ను చిన్న చూపు చూసేలాగా వాళ్ళతో మాట్లాడించింది. ఇది సునంద ఇల్లు కాదంట, ఆనంది ఇల్లు. అవును, ఇప్పుడు నేనే చెప్తున్నా, నా స్థానం తర్వాత నాకు ఆడలదే పెద్ద స్థానం కాబట్టి ఆనందిదే ఇక నుంచి ఈ యజమాయిషి ఈ బాధ్యతలో అన్నీ. అలాగే నువ్వు కూర్చున్న ఈ ఎండి చైర్లో నువ్వు ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరుగుతుంది. ఆనందియే ఇంకా ఆ చైర్లో కూర్చుంటుంది. ఇంకా నేను అది అనౌన్స్ కూడా చేస్తాను. ఇంకా ఆదిత్యకి కంపెనీ బాధ్యతలన్నీ యాజ్ యూజువల్గా అప్పచెప్తాను. చైతన్య ఆదిత్యలు కలిపి తీసుకుంటారు. ఇంకా నీ బతుకు కుక్క బతుకే. నువ్వు చేయకూడని తప్పు ఏదైతే చేసి ఇంటి పరువు బయట పెట్టి ఆ నింద ఆనంది పైన వేసావో దానికి తగిన శిక్ష నేను నీకు ఇప్పుడు వేస్తాను అని చెప్పేసి ఇంకా బుద్ధి వచ్చేలాగా ఇంకా జీవనాన్ని చెంపదెబ్బ కొట్టి మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది సునంద. ఇంకా ఇలా అసలు తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టు ఇందుమతి మాటలు విన్న జీవన ఆనందికి సునందకి మధ్య గొడవ పెట్టాలని చూసింది. కానీ తానే ఇరికిపోయి మొత్తానికి తన నిజాన్ని తానే బయట పెట్టుకొని సునందకి కళ్ళు తెరిపించేలాగా జీవన అంతటా జీవనే పాపం ప్రాబ్లం తెచ్చుకొని పెట్టుకుంది. అలా మొత్తానికి నిజం తెలుసుకున్న సునంద ఇంకా అందరి ముందు ఆనందిని మెచ్చుకొని ఆనందికి క్షమాపణ చెప్పి ఆనందికి ఒక మంచి హోదా ఇచ్చి జీవనానైతే మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది. ఇంక ఇదంతా చూసిన ఆదిత్య ఆనంది, సునంద మొత్తానికి మారింది, నన్ను అర్థం చేసుకుంది, నా మీద పడ్డ నింద కూడా తొలగిపోయింది అన్నట్టుగా వాళ్ళు సంతోషిస్తారు.
ఇంకా శశికాంత్ కూడా జీవన చేసింది తట్టుకోలేక ఇంకా సునంద తనని ఇంట్లోంచి బయటికి గెంతేస్తున్నా ఆపను కూడా ఆపడు. ఇంకా చైతన్య అయితే జీవన పైన మొత్తానికి చాలా కోపం తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఇలా మొత్తానికి ఆనందిని చెడు చేయాలని చూసిన ఇందుమతి జీవనల కుట్ర సునంద కంట పడి విని జీవననైతే మాత్రం మెడ పట్టుకు అందరి ముందు బయటికి గెంతేసి ఆనందిని తన పెద్ద కోడలుగా మనస్ఫూర్తిగా స్వీకరించి తనకి ఇంటి బాధ్యతలన్నీ అప్పచెప్పి మొత్తానికి ఆనంది ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకుంటుంది సునంద. తన తప్పు నిరూపణ అయ్యింది అనే విషయం తెలుసుకున్న ఆనంది ఆదిత్యలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ఈజీగా ప్రతి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్ తెలుసుకోగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గాయ్స్. అలాగే నా ముగ్గుగా ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి డైలీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.